సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండలు ఇక ఎన్నికలు నిర్వహించకూడదని సర్కారు నిర్ణయం. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు. సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే అవకాశం. ఎస్సీ ఎస్టీ బీసీలకు 3 డైరెక్ట్ పోస్టులు తప్పనిసరి. చైర్మన్ వైస్ చైర్మన్ సహా 13 మందితో పాలక వర్గం అంటూ చూస్తా ఉన్నాం. సో సహకార సంఘాలు కూడా ఎన్నికలు లేకుండా పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనరల్గా వీటికి ఎన్నికలు నిర్వహిస్తారు ఎప్పటికప్పుడు, అవి కూడా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది, వాటికి ఎన్నికలు వద్దు, డైరెక్ట్ నామినేట్ చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. సో రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక సహకార సంఘాలు ఏవి పిఏసిఎస్లకు ఎన్నికలు నిర్వహించారా? వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలోనే పిఏసిఎస్లకు నామినేటెడ్ పాలక మండలి ఏర్పాటు చేస్తారా? ఈ మేరకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందా అంటే విశ్వసనీయ వర్గాలు అవునని అంటున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాత కమిటీలను రద్దు చేసిందని చెబుతున్నాయి. వీలైనంత త్వరలో పిఏసిఎస్లకు పాలక వర్గాలు ఏర్పాటు చేయాలని సంక్రాంతిలోపు ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సహకార ఎన్నికలు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. పిఎస్సిఎస్ ఎన్నికలు అంటే చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎట్లయితే ప్రతిష్టాత్మకంగా జరుగుతాయో అంతే ప్రతిష్టాత్మకంగా ఈ పిఎస్సిఎస్ చైర్మన్ కానీ డైరెక్టర్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతాయి. సో పిఎస్సిఎస్ డైరెక్టర్ మొదలుకొని చైర్మన్, డిసిసిబి డైరెక్టర్, చైర్మన్, డిసిఎంఎస్ టెస్కాబ్ మార్క్ఫెడ్ చైర్మన్ ఎన్నిక వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అది వాస్తవమే. రాజకీయ పార్టీల పోటీ, డబ్బు ఖర్చు, డైరెక్టర్లతో క్యాంపులు, ఫిరాయింపులు, ఇలా అనేక చిత్రాలు చోటు చేసుకుంటాయి. పాలక వర్గాల ఏర్పాట్లన్నీ నువ్వా నేనా అన్నట్లు చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం ఏమాత్రం తీసిపోకుండా సహకార ఎన్నికలు జరుగుతాయి. గ్రామాల్లో రైతుల మధ్య వైషమ్యాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పిఎస్సిఎస్ ఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగా లేదు. నామినేటెడ్ పద్ధతిలోనే పాలక వర్గాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సహకార చట్టం ప్రకారం ప్రతి సొసైటీకి 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేయాలి. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్, 11 మంది డైరెక్టర్లు ఉంటారట. డైరెక్టర్ నియామకంలో రిజర్వేషన్ కూడా పాటిస్తారు. ఎస్సీ మహిళా, ఎస్టీ జనరల్, బీసీ జనరల్ కేటగిరీలకు 3 పోస్టులు ఇస్తారు. మిగిలిన 10 మంది డైరెక్టర్లు జనరల్ కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డిసిసిబి, జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య, డిసిఎంఎస్, రాష్ట్ర స్థాయిలో మార్క్ఫెడ్, టెస్కా పాలక వర్గాలు ఇదే తరహాలో నియమించేందుకు సర్కారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో వ్యవసాయ కమిటీలు ఏవైతే ఏ తరహాలో అయితే నియమిస్తారో, చైర్మన్ కానీ డైరెక్టర్ పోస్టులు ఎట్లయితే నియమిస్తారో అదే విధంగా ఇక్కడ నియమించడానికి పిసిఎస్ సంబంధించినటువంటి పాలక వర్గాలకు సంబంధించినటువంటి నియామకాలు కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీల పాలక వర్గాలను నామినేట్ ప్రాతిపదికగా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రజాప్రతినిధులే మార్కెట్ కమిటీలకు ప్రతిపాదనలు ఇస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇచ్చే జాబితానే రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి పరిగణలోకి తీసుకొని కమిటీలు ఏర్పాటు చేస్తారు. అందులో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే అవకాశం కల్పిస్తారు. ఆయా మండలాలు, నియోజకవర్గాలను ద్వితీయ శ్రేణి నాయకులకు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవిలో నామినేషన్ పద్ధతిలో ఇస్తారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి, ఓడిపోయిన వారికి, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉండే వారికి సామాజిక వర్గాల సమీకరణలు పాటిస్తూ మార్కెట్ కమిటీ పాలక వర్గాల్లో అవకాశం కల్పిస్తారు. ఇదే పద్ధతిలో పిఎస్సిఎస్లకు పాలక వర్గాలు నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల సిఫారసు మేరకే పాలక వర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 100% అధికార పార్టీ కార్యకర్తలకే ఇది అవకాశాలు దక్కేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో ఇది జనరల్ కామన్. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కానీ అదే జరుగుతుంది. ఎలక్షన్స్ పెట్టినా కానీ అధికార పార్టీ సంబంధించిన వాళ్ళే చైర్మన్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లు ఇవన్నీ కూడా అవుతుంటారు. ఇది కామన్. సో దానికి నామినేట్ ఇస్తే కనీసం ఖర్చు తగ్గుతుంది కదా, అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.